పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈశ్వర్, దీని మీద ఎవరైనా ఇప్పటి వరకు కూటమికి సంబంధించిన నేతలు ఎవరైనా స్పందించారా? కూటమి స్పందించలేదు, కానీ కూటమి ప్రధానంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తోంది. ఒకటి, అమరావతిని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2, పెట్టుబడిదారులని రాష్ట్రానికి రాకుండా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 3, రైతుల త్యాగాలని అవమానపరుస్తున్నారు. 4, అభివృద్ధి కాకుండా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 5, విధ్వంసం పాలన, గతంలో జరిగిన విధ్వంస పాలన మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారని 5 పాయింట్లతో కూటమి జనాల్లోకి వెళ్లే ప్రయత్నం మళ్ళీ చేసే అవకాశం ఉంది. 5 పాయింట్లను పెట్టుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళాలి. ఎందుకంటే విధ్వంసం జరిగింది, దాని నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. నిర్మాణాలు గతంలో ఆగిపోయిన వాటి నుంచి మళ్ళీ నిర్మాణాల వైపు కొనసాగుతున్నాం. కాబట్టి ఈ దిశగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలన్న భావనలో కూటమి ఉంది. సో రేపు అజెండాకి జగన్ చెప్పినట్టుగా మావిగన్నే అజెండా అయితే ప్రభుత్వం కూడా ఇదే అజెండాతో ఒకవైపు రాష్ట్రాన్ని మళ్ళీ విధ్వంసం వైపు దిశగా ప్రయత్నాన్ని చేస్తుందనే కౌంటర్ స్ట్రాటజీతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి ముందుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఆ దిశగా ప్రజల్లోకి బలంగా వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇకపైన జరిగే మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం అధికారికంగా ప్రకటించబోతోంది. ముఖ్యమంత్రి స్వయంగా మరి కాసేపట్లో నెల్లూరు జిల్లా చిల్లకూరులో పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి అడ్రస్ చేయబోతున్నారు. దాంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. సో చాలా ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఉంది, చాలా కేటగారికల్గా, చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళాలి. అభివృద్ధికి సంబంధించి ఒకవైపు ముందుకు వెళ్తుంటే విధ్వంసానికి సంబంధించి మళ్ళీ విధ్వంసం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేయబోతుంది అన్నట్టుగానే ఆ దిశగానే ప్రభుత్వం ప్రజల్లోకి ఒక నెరేషన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఉంది. ఇప్పటికే దాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇకపైన అట్లాంటి నెరేషన్నే పెద్దగా ముందుకు తీసుకెళ్లి దాని ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని తమ వైపే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. చూడాలి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో ఈ 2 వాదనల మధ్య. సో రాబోయే ఎన్నికల్లో మావిగన్నే మా ఎజెండా అంటూ కుండ బద్దలు కొట్టేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నారు. అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో, స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు, ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దాలు పగలు కొట్టింది నువ్వు.
రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమైనా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్ళే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.